అనేకులను ఆయన బయటకు తీసుకురావడానికి ఒక రాయకారమైన నన్ను దేవుడు బలంగా వాడుకున్నట్లుగా ఏం చేయాలి అంటే నా నిమిత్తము పట్టుదలతో పూర్వమైన పట్టుదల తెచ్చుకున్నాడు. చేయవలసినటువంటి విధానం ఇతడు తప్పు చేసినప్పుడు ప్రార్థించాలి. ప్రియ దేవుడు అంటే మనం ప్రార్థన అనేది నా నిమిత్తము, ప్రార్థన అనేది ఇతరుల నిమిత్తము అనేది కూడా మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా నీ కోసము ప్రార్థించుకుని ప్రార్థన ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఇతరులకు కూడా నీ ప్రార్థన ఉపయోగపడేట్టుగా ఆనందించము నువ్వు ఇతరుల కొరకు చేయాలి. బేసి సంఘాన్ని కోసం నా కోసం మీరు ప్రార్థన చేయండి. నాకు నేను స్వార్థ ప్రకటించేవాడు కాబట్టి స్వార్థ బాగా ప్రకటించాలని ప్రార్థన చేయమంటారు. ప్రియ దేవుడు నాకైతే ఎవరి కొరకు వేస్తున్నప్పుడు వారు చెప్తూ ఉంటారు. క్రెడిట్ వస్తుంది సంఘాలు ఏంటంటే సంఘం కోసం మా కోసం ప్రార్థించుకోవాలి, మనలో ప్రార్థన చేసుకోవాలి. చిత్తపట్టు కాదు, ప్రతి విషయాన్ని దేవుడు పెడితే నీ సమస్యను ఇతరుల సమస్యలను దేవుడు పూర్తిగా తీసుకొస్తాడు. కాబట్టి ప్రార్థన ప్రార్థన నీతిమంతులైన ప్రార్థించాలి. ఎందుకంటే నీతిమంతులైన ప్రార్థన మహత్వం గలదై గొప్పదిగా తెలుసుకోవడం. నీతిమంతులైన ప్రార్థన వైపు దేవుడు చెల్లిపోయినా వారి ప్రార్థన వినేవాడు, వారి ప్రార్థన అంగీకరించేవాడు. నీతిమంతులకి ఆయన ప్రార్థన తగిన జవాబు ఇచ్చేవాడు. మనమందరూ ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా మెట్టు పొందుతున్నాం, మేలు పొందుతున్నాం. ప్రార్థన ద్వారా మనసుకు తెచ్చుకున్న ప్రార్థన ద్వారా ప్రవేశంలో అనేక ఆశ్చర్య కార్యాలు అంతేకాదు ఇతరులైన ప్రార్థన ద్వారా కూడా